గేమింగ్ ల్యాప్టాప్స్ కొనే ముందు ఖచ్చితంగా చూడాల్సిన 3 ఫీచర్స్ అయితే ఇవి. సో ఫస్ట్ది వచ్చేసరికి సిపియు అనమాట. సో ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ i5 ప్రాసెసర్ అయినా తీసుకోవచ్చు 11 జెన్ ఆర్ ఫర్దర్గా. అండ్ ఏఎండి నుంచి అయితే Ryzen 5 7000 సిరీస్ అండ్ ఫర్దర్గా అయితే మీరు ప్రాసెసర్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ర్యామ్ అనమాట. ర్యామ్ని అయితే ఎక్స్పాండబుల్ ర్యామ్ ఉండేటట్టు చూసుకోండి. సో దట్ ఫ్యూచర్లో మీరు దానికైతే అప్గ్రేడ్ అవ్వచ్చు. మినిమం 8 GB ర్యామ్ అయితే ఉండేటట్టు చూడండి. 16 GB అయితే మీ బడ్జెట్ సపోర్ట్ చేస్తే 16 GB కూడా తీసుకోండి. అండ్ థర్డ్ది వచ్చేసరికి స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ వచ్చేసరికి మినిమం 512 GB స్టోరేజ్ అయితే తీసుకోండి. అండ్ స్టోరేజ్ స్పీడ్ వచ్చేసరికి LPDDR4 అయితే తీసుకోండి. అండ్ LPDDR5 తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు, బట్ LPDDR4 కంటే అయితే బిలో అయితే వెళ్ళకండి. అండ్ గ్రాఫిక్ కార్డ్ విషయానికి వచ్చేసరికి మీరు ఓన్లీ గేమింగ్ ల్యాప్టాప్ తీసుకుంటున్నారు కాబట్టి గ్రాఫిక్ కార్డ్ మినిమం NVIDIA RTX 2050 గ్రాఫిక్ కార్డ్ని అయితే తీసుకోండి. సో దట్ మీకు ఏ గేమ్ అయినా కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ మీరు బడ్జెట్ ఇంకా పెంచుకోగలను అనుకుంటే 30 సిరీస్ అయినా 40 సిరీస్ అయినా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ అండ్ వర్క్. సో ఇంకా గేమింగ్ ల్యాప్టాప్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఫుల్ వీడియోని అయితే చెక్అవుట్ చేయండి. అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.